హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం కోర్మా గ్రామానికి వచ్చాం. ఈ కోర్మా గ్రామం శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో ఇది ఉంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ప్రతిరోజు వీళ్ళైతే అన్నప్రసాదం పెడుతున్నారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు తప్పకుండా బుక్స్ తీసుకోండి. ఇక్కడ ముఖ్యమైన సిద్ధాంతం వచ్చేసి సరళ జీవనం ఉన్నత చింతనం అండి. అయితే ఇప్పుడు మీరు చూస్తే బయట లైఫ్ సిటీలో చాలా కాంప్లికేటెడ్గా ఉంది. ప్లస్ ఏదైతే దేనికోసం అయితే మనకి మనుష్య జీవితం దొరికిందో అది దానికోసం ఎవరేం చేయట్లేదు అనమాట. అర్థతో బ్రహ్మ జిజ్ఞాస సంబంధం ఏంటి ఇవన్నీ తెలుసుకోవాలన్నమాట. అప్పుడే మన మనుష్య జీవితం సార్థకం అవుతుంది. కానీ ఇప్పుడు ప్రజెంట్ అందరూ పశువుల్లాగా జీవిస్తున్నారు. ఆహార నిద్ర భయమైతం చేస్తూ పశువులాగా జీవిస్తున్నారు. ఆ మనుష్య జన్మ ఒక లక్ష్యాన్ని పూర్తి చేయట్లేదు అనమాట. సో అందుకే ఎందుకంటే బయట వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు. ఈ శరీరాన్ని పోషించడానికి ఎంతో కష్టపడుతూ ఉంటారు. రోజు ఒక 12 గంటలు 13 గంటలు 14 గంటలు కష్టపడుతున్నారు ఈ శరీరానికి పోషించడానికి. కానీ ఈ శరీరం తాత్కాలికమైనది. మీరు ఎంత బాగా చూసుకున్నా ఏదో ఒకటి చనిపోతుంది. లాభం ఏముంది అంత కష్టపడి ఈ శరీరం కోసం. కానీ దేనివల్ల అయితే శరీరం నడుస్తుందో దాని గురించి మేము తెలుసుకోవట్లేదు జనాలు ఎవరు కూడా. దేనివల్ల నడుస్తుంది శరీరం? ఆత్మ వల్ల. లోపల ఆత్మ ఉన్న వల్ల ఈ శరీరం నడుస్తుంది, అవును కదా. సో అందుకే మనిషి జీవితం ఒక లక్ష్యం ఏంటంటే ఆత్మ గురించి తెలుసుకోవడం, ఆత్మ కోసం పోషణ చేయడం. సో ఆ ఆత్మ పోషణం ఏంటంటే భగవద్గీత, భాగవతం లాంటి పుస్తకాలు చదవడం, భగవంతుడి గురించి తెలుసుకోవడం, భగవంతుడి సేవ చేయడం. అప్పుడు ఆత్మ పోషణం జరుగుతుంది. విజిటర్స్ కనీసం ప్రతిరోజు ఒక 200-300 మంది వస్తారు. ఆదివారం రోజు ఒక 1000 మంది వరకు వస్తుంటారు. ఏమైనా స్పెషల్ ఫెస్టివల్స్ ఉన్నాయంటే ఒక 10,000 మంది వస్తారు. కృష్ణాష్టమి టైం వాళ్ళందరూ కూడా భోజనాలు ఉంటాయి. ప్రతిరోజు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా భోజనాలు జరుగుతాయి. ఆ విధంగా అంటే ఇది ఇక్కడ కూర్మ గ్రామంలో భగవంతుడు ఇచ్చిన జీవన విధానంని మనం పాటిస్తున్నాం ఇక్కడ. అంటే ఈ శరీరం కోసం ఎంతవరకు అవసరం ఉందో అంతవరకు చేయడం. ఇప్పుడు మనకి శరీరం కావాల్సింది, ముఖ్యంగా మనకు కావాల్సింది ఆహారం, వేసుకోవడానికి బట్టలు, ఉండడానికి ఇల్లు, అవును కదా. సో ఈ మూడు చాలా సింపుల్ గా మనం ఏర్పాటు చేసుకుంటాం. మన కావాల్సిన ఆహారం మనమే పండించుకుంటున్నాం, కావాల్సిన బట్టలు మనం వేసుకుంటున్నాం మగ్గంలో. ఇల్లు కూడా మట్టి సున్నంతో కట్టుకున్న ఇల్లు, ప్రకృతికి దగ్గరగా భగవంతుడు ఇచ్చిన సౌకర్యంతో. సో ఈ విధంగా చాలా సమయం మిగులుతుంది మనకి. మా అయితే ఒక 6 గంటలు మనం కష్టపడాల్సి వస్తుంది వ్యవసాయం కోసం, అవును కదా. సో ఆ విధంగా చాలా సమయం మిగిలిన సమయంలో మీరు భగవంతుడి గురించి తెలుసుకోవచ్చు. భగవద్గీత, భాగవతం లాంటి శాస్త్రాలు చదవచ్చు అనమాట. సో ఇది మన యొక్క జీవితానికి ముఖ్యమైన లక్ష్యం అనమాట. భగవద్గీత చదవడము, భగవంతుడి గురించి తెలుసుకోవడం. సో ప్రతి ఒక్కరు కూడా ఈ భగవద్గీత, భాగవతం అనేది జీవితంలో కనీసం ఒక్కసారైనా చదవాలన్నమాట. నా పేరు నితాయ్ అండి. సో నేను హైదరాబాద్ నుంచి ఇంతకుముందు జాబ్ చేశాను. ఒక 3 సంవత్సరాలు జాబ్ చేసిన తర్వాత 2010లో నేను ఇస్కాన్లో పూర్తిగా భగవంతుడి సేవ కోసం చేరుకున్నాను. తర్వాత ఇక్కడ కూర్మ గ్రామం వచ్చి నాకు 3 సంవత్సరాలు అవుతుంది. ఈ విధంగా భగవంతుడి సేవలో ఉన్నాం ఆనందంతో. ఇక్కడ ఐటీ ఎంప్లాయీస్ ఎవరు ఉన్నారు సార్? ఉన్నారు, చాలా మంది ఉన్నారు. నేను కూడా ఐటీ ఎంప్లాయీ. ఈ 2-3 గ్రామాలు కొనక్కర్లేదు. బాగుతారు, ఇలా వచ్చి నుండి బాగుతాంటారు. కూర్మా వేదిక్ విలేజ్లో వాళ్లు సహజమైన సాంప్రదాయ జీవితం గడుపుతున్నారు. వాళ్లు కృష్ణుడిని తలచుకుంటూ వేదాల ప్రకారం జీవిస్తారు. కరెంటు లేకుండా ఉండటం వల్ల వాళ్లు ప్రకృతితో సామరస్యంగా ఉంటారు. వాళ్లు పశువులని పెంచుకుంటారు, వ్యవసాయం చేస్తారు, మరియు వాళ్ల సొంత ఆహారాన్ని ఉత్పత్తి చేసుకుంటారు. వాళ్లు ఆధునిక సౌకర్యాలు లేకుండా సంతోషంగా ఉంటారు. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद। कृष्ण हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम।
కూర్మా గ్రామం భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక చిన్న గ్రామం. ఇది దాని సాంప్రదాయ జీవన విధానం మరియు వేదాలకు కట్టుబడి ఉండటం కోసం ప్రసిద్ధి చెందింది. ఈ గ్రామంలో నివసించేవారు కృష్ణుడిని ఆరాధిస్తారు మరియు ఆధునిక సౌకర్యాలకు దూరంగా ఉంటారు. వాళ్లు ప్రకృతితో సామరస్యంగా జీవిస్తారు మరియు సొంత ఆహారాన్ని ఉత్పత్తి చేసుకుంటారు. కూర్మా గ్రామం భారతదేశం యొక్క సాంస్కృతిక వారసత్వం మరియు సాంప్రదాయ జీవన విధానాన్ని కాపాడుకునే ప్రదేశంగా పరిగణించబడుతుంది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ. భక్తుల ద్వారా ఉండబడి భగవంతుడికి నైవేద్యం చేసి గురువు గారికి నైవేద్యం చేసిన మహాప్రసాదాన్ని సామాన్యమైనటువంటి అర్థము తప్పు కాదు. దీన్ని రెండుసార్లు అడిగి తీసుకోవచ్చు, ఏమాత్రం వృధా చేయకూడదు. ఒకసారి రెండోసారి మూడోసారి ప్రసాదం తర్వాత రోడ్డు బయట ప్లేట్ కడిగిన తర్వాత ప్లేట్ మ్యాట్ కావాలని చూసుకోవాలి. కూర్చోబో హరే కృష్ణ. ఇది కృష్ణుడికి నైవేద్యం చేసిన ప్రసాదం, భగవంతుడు నైవేద్యం చేసినటువంటిది. ఏమాత్రం ప్రసాదం తీసుకున్న తర్వాత ఇక్కడ రోడ్డు బయట అక్కడ నీళ్లు ఉంటాయి.